అమరావతి అంటే ముందు అందరం అనుకున్నది విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నీ కలిపి సిఆర్డీఏ పరిధంతా అనుకున్నాం. తర్వాత చూస్తే 29 గ్రామాలకేనని రాసుకున్నారు అక్కడ. అమరావతి అంటే 29 గ్రామాలే, అంటే నవనగరాలు అంటే ఆ 29 గ్రామాల్లో. నవనగరాలు ఈ మొత్తం 3 జిల్లాల్లో కలిపి వస్తుందేమో, 2 జిల్లాల్లో కలిపి అనుకుంటే చివరికి ఓన్లీ ఆ 29 గ్రామాలకే అన్నారు. సరే, అప్పటి నుంచి అమరావతి మీద వ్యతిరేకతే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిలో ప్రధాన భూమిక. నార్త్ ఇది ఉత్తరాంధ్రలో భారీగా ఓటమి కానీ, రాయలసీమలో భారీ ఓటమి కానీ కారణం అదే. ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళేదవరకు హైదరాబాద్కు పోసినట్టే మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పోస్తాడు, ఇక మన బతుకులు ఏంటి అన్నటువంటి పెద్దవాళ్ళ ఆగ్రహమే ప్రధానంగా కారణం. 100కి 60% కారణం అదే. నిశ్శబ్దంగా జనంలో వచ్చినటువంటి విప్లవం అది. అయితే ఇప్పుడు అదే కోపం జగన్ మీద కూడా ఉంటుంది. అమరావతిని ఎదగకుండా చేసేశాడు అన్నటువంటిది ఆ ప్రాంతంలో కోపం ఉంటుంది. దాన్ని రైట్ చేసేటటువంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. సరే, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలు అది తేల్చేయబోతున్నాయి అమరావతి. కానీ నిన్న తాజాగా అమరావతి నమూనాలతో ఒక ఎగ్జిబిషన్ సింగపూర్లో చూసాం. ఆ సింగపూర్ అంతకుముందు ఎట్లుండేది, తర్వాత ఎట్లుండేది అనేది ఒక పెద్ద బిల్డింగ్ కట్టి దాంట్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అట్లాంటిది ఇక్కడ కూడా కట్టారు. అయితే అసలు పూర్తిగా లేదు నిర్మాణం, ప్రారంభంది కట్టేశారు. ఆ నమూనా దాన్ని ధ్వంసం చేశారన్న విషయం తాజాగా బయటపడింది. ఎప్పుడు ధ్వంసం చేశారో ఎవరికి తెలియదు. అది 29 గ్రామాల వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. అది మరి ఎప్పుడో ధ్వంసం జరిగితే తెలిసి ఉండాలి. ఎందుకు తెలియదో తెలియలేదు ఇప్పటిదాకా. ఎన్నికల సంఘం దీని మీద సీరియస్గా స్పందించాల్సి ఉంది. ఎన్నికల సంఘం, ఎందుకంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. ఎవడు వాడు ఎందుకు చేశారు ఇట్లాంటి దుర్మార్గాలు అనే వాళ్ళని పట్టుకొని తీరాల్సిన అవసరం అయితే ఉంది.